అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. ట్విన్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదండి. సరే, అందుకనే ఈరోజు కొంచెం క్లియర్గా కంజాయింట్ ట్విన్స్ అంటే ఎవరు అని చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. లాస్ట్ దాకా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటే ఎగ్ నుంచి ఒకటే స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యి అంటే కలిసి ఒక బేబీగా ఫామ్ అయితే అది సింగిల్టన్, అంటే ఒకటే బేబీ ఫామ్ అయిపోతుంది అనమాట. సింగిల్టన్ బేబీ అంటారు. అదే ఒకటే స్పర్మ్ ఒకటే ఎగ్ ఇలా ఫామ్ అయిన బేబీ ఇలా రెండుగా డివైడ్ అయ్యి ఇట్లా ఓపెన్ అయిపోయి ఇదొక బేబీగా అండ్ ఇదొక బేబీగా ఫామ్ అయినప్పుడు ట్విన్స్ పుడతారు. వీళ్ళు ఐడెంటికల్ ట్విన్స్. అదే రెండు వేరే వేరే ఎగ్స్ రెండు వేరే వేరే స్పర్మ్స్తో కలిసి రెండు డిఫరెంట్ బేబీస్ ఫామ్ అయితే వాళ్ళు నాన్ ఐడెంటికల్ ట్విన్స్. దీన్ని ఇంకొంచెం క్లియర్గా నేను పిల్లలు ఆడుకునే క్లే ఉంటుంది కదా, దాంతో చేసి చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎగ్, ఫీమేల్లో ఉన్న ఎగ్, ఇది ఇంకొక ఎగ్. సో ఇప్పుడు ఒకటే మంత్లో రెండు డిఫరెంట్ ఎగ్స్ రిలీజ్ అయ్యాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ రెండు ఎగ్స్ని రెండు వేరే వేరే స్పర్మ్స్, ఇదొక స్పర్ము ఇదొక స్పర్మ్, వేరే వేరే స్పర్మ్స్, అంటే ఒక 10 మిలియన్ 15 మిలియన్ స్పర్మ్స్ ఉంటే వాటిల్లో గర్భసంచి దాకా వెళ్ళేవి ఒకటో రెండో మాత్రమే ఉంటాయి కదా. అందులో ఆ రెండు వెళ్ళి రెండు ఎగ్స్ని ఫర్టిలైజ్ చేసి రెండు డిఫరెంట్ బేబీస్ని మనకి ఇస్తాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ రెండు ఫర్టిలైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే రెండు వేరే వేరే బేబీస్, ఇదొక బేబీ ఇదొక బేబీ, వీళ్ళు కంప్లీట్గా నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వీళ్ళిద్దరు. సరేనా? సో వీళ్ళు వేరే వేరేగా బాడీ ఫామ్ చేసుకుంటారు, వేరే వేరేగా ఎదుగుతారు. ఇక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు ఐడెంటికల్ ట్విన్స్ ఎలా ఉంటారో చూద్దాం. ఇప్పుడు ఒకటే ఎగ్ రిలీజ్ అయింది ఈ మంత్లో, అందులోకి ఒకటే స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ చేసిందండి. ఇప్పుడు ఏమవుతుంది, ఒక జైగోట్ ఫామ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఇలా ఉంది, ఇది ఫామ్ అయిన జైగోట్, అంటే ఒక బేబీ అనే అర్థంలో తీసుకుందాం. ఇప్పుడు ఈ బేబీ వచ్చేసి దీనికి ఏమనిపించింది, అరే మనం ఒకటే ఎందుకు ఉండాలి, మనకి తోడుగా ఇంకొక సిబ్లింగ్ ఉంటే, అన్నో తమ్ముడో అక్కో చెల్లెల్లో ఉంటే బాగుంటుంది కదా అని అనుకొని ఇదేం చేసిందంటే రెండుగా ఇలా డివైడ్ అయిపోయిందంట. ఇలా డివైడ్ అయిపోయి ఏంటి కంప్లీట్గా ఫామ్ అయిపోయిన తరువాత రెండుగా డివైడ్ అయిపోయి ఇప్పుడు వీళ్ళిద్దరూ రెండు డిఫరెంట్ బేబీస్గా డెవలప్ అవుతారు. సో వీళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అండి. ఇలా ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అతుక్కొని పుట్టిన కవల పిల్లలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా డివైడ్ అయిపోయి ఉన్నారు కదా, ఒకటే ఎగ్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి మధ్యలో గదిలాగా ఏమీ డిఫరెన్స్ ఏమీ ఉండదండి. వేరే వేరేగా ఫామ్ అయిన పిల్లలకైతే మధ్యలో గదులు ఉంటాయి, ఎవరి రూమ్ వాళ్ళకి సపరేట్గా ఇస్తారనమాట. కానీ వీళ్ళకి అలా ఉండదు, ఒక చోటే ఉంటారు, ఒకటే ఉమ్మనీరు శాక్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ ఇలా ఒకటే చోటు నుంచి ఇలా డివైడ్ అయ్యారు కదా, ఆ డివైడ్ అయ్యే క్రమంలో కొన్నిసార్లు ఇలా కంప్లీట్గా డివైడ్ అవ్వకుండా అతుక్కొని అలానే ఉండిపోతారండి. అలా అతుక్కొని ఉండిపోయి బాడీ ఏమో ఫామ్ అయిపోతుంది, కానీ ఎక్కడో ఒక చోట అతుక్కొని ఉంటారంటే తల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా మనకి తల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ, లేకపోతే కటి భాగంలో కానీ ఇంకెక్కడన్నా కూడా అతుక్కొని ఉండే అవకాశం ఉంటుంది. ఇలా అతుక్కొని ఉన్నప్పుడు వాళ్ళనే అతుక్కొని పుట్టిన కవల పిల్లలు, అదే కంజాయింట్ ట్విన్స్ అంటారనమాట. చూసారు కదా, కంజాయింట్ ట్విన్స్ అంటే ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కంజాయింట్ ట్విన్స్లో అతుక్కొని ఉంటారు. సరే, వాళ్ళు పుట్టినప్పుడు సిజేరియన్ చేసో ఏదో పాటలు పడో లేకపోతే బేబీని బయటికి తీసేస్తారు. తీసిన తర్వాత ఏంటి పరిస్థితి, వాళ్ళు ఎన్ని రోజులు ఉండగలరు, ఎన్ని రోజులు బ్రతుకుతారు, ఇలాంటివన్నీ కూడా మనకు అనుమానాలు ఉంటాయి కదా. కొంతమంది చాలా మటుకు 70 to 80% కంజాయింట్ ట్విన్స్ బ్రతకరండి. పుట్టిన తర్వాత కొన్ని రోజుల్లోనే చనిపోయే అవకాశమే ఎక్కువ. కానీ కొంతమంది మాత్రం గట్టిగా, అంటే శరీరాన్ని బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్న ఇద్దరు ట్విన్స్ అతుక్కొని ఉన్నా కూడా
వాళ్ళు చాలా రోజులు చాలా సంవత్సరాలు బ్రతికిన వాళ్ళని మనం చూస్తున్నాం. మనకే తెలంగాణలో ఈ మన వీణావాణి కేసు ఎప్పటి నుంచో అలానే ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు 10th ఇంటర్ కూడా రాస్తున్నట్టున్నారు. సో అమ్మాయిలు ఇద్దరు చాలా అందంగా ఉంటారు. కాకపోతే వాళ్ళకు వచ్చిన ఇష్యూ ఏంటంటే బ్రెయిన్ కలిసిపోయి ఉందండి. డివైడ్ చేయడానికి రానంతగా కలిసిపోయి ఉంది. అదే ఊరికే చర్మం అతుక్కోవడమో కాలో చెయ్యో అతుక్కోవడమో ఇలాంటివి జరిగితే సర్జరీ చేసి బయటికి తీయడం చాలా సులభం. ఎప్పుడైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే ఇట్లా ఈ కేసులో బ్రెయిన్ కానీ, కొంతమందికి ఈ ఛాతీ దగ్గర అతుక్కొని ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకైతే ఈ హార్ట్ లంగ్స్ కూడా కలిసిపోయి ఉంటాయి. కొంతమందికి ఒకటే కిడ్నీ ఉండి మిగిలిన ఇద్దరు అదే కిడ్నీని పంచుకుంటూ ఉంటారనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని మనం డివైడ్ చేయడానికి లేదు కదా. బ్లడ్ సప్లై, దానికి రక్త సరఫరా కానీ, నరాలు కానీ అవన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి. అవన్నీ డివైడ్ చేసే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళని మనం ఆపరేషన్ చేస్తే వాళ్ళకి ఏమైనా ప్రాణానికి ప్రమాదం వస్తుందేమోనన్న భయానికి చేయకుండా అలానే వదిలేస్తారు. సో అలాంటి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు డెవలప్ అయిపోతారండి. వాళ్ళకి మిగిలినవి ఏ ఇష్యూస్ ఉండకపోయినా మనకి చూడ్డానికి కొంచెం ఇబ్బందిగా ఉండటం, వాళ్ళకే రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవడంలో ఇబ్బందులు రావటం లాంటివి తప్పితే ప్రాణాలకి ప్రమాదం అంటూ ఏమీ ఉండదు. బట్ నేనైతే ఆ దేవుణ్ణి కోరుకునేది ఏంటంటే ట్విన్స్ పుడుతున్నారు అంటే ఇద్దరిని చక్కగా కంప్లీట్ హెల్త్తో ఇచ్చేయమని అడుగుతూ ఉంటానండి. ఎప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీస్ చూసినా కూడా స్కాన్ చేసుకుని ముందు చూసేది అదే, ఇద్దరు బేబీస్ సపరేట్గా ఉన్నారా లేదా అని, ఇద్దరు హెల్తీగా ఉన్నారా లేదా అని చూసుకుంటామన్నమాట. సరేనా? ట్విన్ సిరీస్ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ వస్తూ ఉంటాయి, అడగండి, చెప్తాను. ఓకేనా? నమస్తే.